ప్రియమైన దేశ ప్రజలారా, నమస్కారం. గత కొన్ని రోజులుగా మనమందరం దేశం యొక్క బలం మరియు సహనం రెండింటినీ చూశాము. నేను అన్నిటికన్నా ముందు భారతదేశంలోని శక్తివంతమైన సేనలకు, మన నిఘా సంస్థలకు, ప్రతి భారత పౌరుడి తరపున సెల్యూట్ చేస్తున్నాను. ఆపరేషన్ సింధూర్ లక్ష్యాలను సాధించడానికి ధైర్య సాహసాలు ప్రదర్శించిన మన ధైర్యవంతులైన సైనికులకు, వారి వీరత్వానికి, వారి పరాక్రమానికి, వారి ధైర్యానికి కూడా సల్యూట్ చేస్తున్నాను. ఈరోజు నేను మన దేశంలోని ప్రతి తల్లికి, వారి శౌర్యానికి అంకితం చేస్తున్నాను. ఈ ఘనతను మన దేశంలోని ప్రతి సోదరికి, దేశంలోని ప్రతి ఆడబిడ్డకి అంకితం ఇస్తున్నాను. మిత్రులారా, 22 ఏప్రిల్ పహల్గాంలో ఉగ్రవాదులు దేశం, ప్రపంచానికి క్రూరత్వాన్ని చూపించారు. తమ కుటుంబాల ముందు, తమ పిల్లల ముందే సెలవులు జరుపుకుంటున్న అమాయక పౌరులను కిరాతకంగా చంపి ఈ ఉగ్రవాదులు దేశ సామరస్యాన్ని విచ్ఛిన్నం చేశారు. ఈ ఉగ్రదాడి తరువాత మొత్తం దేశం, ప్రతి పౌరుడు, ప్రతి సమాజం, ప్రతి వర్గం, ప్రతి రాజకీయ పార్టీ ఒకే గొంతుకతో ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకున్నాయి. మేము ఈ ఉగ్రవాదులను మట్టిలో కలపడానికి భారత సేనలకు, ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు భారత దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాము. నేడు ప్రతి ఉగ్రవాద సంస్థకి అర్థమైంది, మన సోదరీమణులు, కూతుళ్ల నుదిటి నుంచి సింధూర్ తొలగించటం వల్ల కలిగే ఫలితం ఏమిటని. మిత్రులారా, ఆపరేషన్ సింధూర్ ఇది కేవలం పేరు మాత్రమే కాదు, దేశంలోని కోట్లాది మంది ప్రజల మనోభావాల ప్రతిబింబం. ఆపరేషన్ సింధూర్ న్యాయం కోసం చేసిన ప్రతిజ్ఞ. మే 6 అర్ధరాత్రి, మే 7 ఉదయం ఈ ప్రతిజ్ఞను నెరవేర్చడం ప్రపంచం మొత్తం చూసింది. భారత దళాలు పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలు, వారి శిక్షణా కేంద్రాలపై దాడి చేశాయి. భారత్ ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటుందని ఉగ్రవాదులు కలలో కూడా ఊహించలేదు. దేశం మొత్తం నేషన్ ఫస్ట్ స్ఫూర్తితో నిండిపోయినప్పుడు ఇటువంటి ఉక్కు నిర్ణయాల ఫలితాలు చూపిస్తుంది. భారత్ పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత క్షిపణులు దాడి చేసినప్పుడు, భారత డ్రోన్లు దాడి చేసినప్పుడు ఉగ్రవాద సంస్థల భవనాలే కాదు, వారి మనోధైర్యం కూడా కృంగిపోయింది. బహవల్పూర్ మరియు మురిద్ లాంటి ఉగ్రవాద సంస్థలు, ఒక రకంగా గ్లోబల్ టెర్రరిజం యూనివర్సిటీ ఇక్కడ ఉంది. ప్రపంచంలో ఎక్కడైనా పెద్ద ఉగ్రవాద దాడి జరిగింది అంటే అది 9/11 కావచ్చు, లండన్ నుంచి బొంబాయి వరకు కావచ్చు. దశాబ్దాలుగా భారతదేశంలో జరిగిన ప్రధాన ఉగ్రవాద దాడులన్నీ ఉన్నాయి. అవన్నీ ఎక్కడో ఉగ్రవాద పునరావాస స్థావరాలతో ముడిపడి ఉన్నాయి. ఉగ్రవాదులు మన సోదరీమణుల కుంకుమను తొలగించారు కాబట్టి భారతదేశం ఈ ఉగ్రవాద ప్రధాన కార్యాలయాలను ధ్వంసం చేసింది. భారతదేశం యొక్క ఈ దాడులలో 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు. 3 దశాబ్దాలుగా భారత్కు వ్యతిరేకంగా కుట్రలు పన్నిన వారిని భారత్ ఒక్క దెబ్బతో అంతమొందించింది. మిత్రులారా, భారత్ ఈ చర్యతో పాకిస్తాన్ తీవ్ర నిరాశలో కూరుకుపోయింది, నిస్పృహకు గురైంది. ఈ నిస్పృహలో ఉగ్రవాదం పైన సాహసోపేతమైన భారత చర్యకు మద్దతు ఇవ్వడానికి బదులుగా పాకిస్తాన్ భారతదేశంపై దాడి చేయడం ప్రారంభించింది. గురుద్వారాలు, దేవాలయాలు, స్కూల్స్, సాధారణ పౌరుల ఇళ్లను లక్ష్యంగా చేసుకున్నాయి. పాకిస్తాన్ మన సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. కానీ ఇందులో కూడా ప్రపంచం ముందు పాకిస్తాన్ క్షిపణులు బహిర్గతం అయ్యాయి. ప్రపంచం చూసింది పాకిస్తాన్ క్షిపణులు భారతదేశం ముందు ముక్కలు ముక్కలుగా ధ్వంసమయ్యాయి అని. భారతదేశం యొక్క శక్తివంతమైన వాయురక్షణ వ్యవస్థ వాటిని ఆకాశంలోనే నాశనం చేసింది. పాకిస్తాన్ సన్నద్ధత సరిహద్దును తాకింది, కానీ భారతదేశం పాకిస్తాన్ ఛాతీలో పొడిచింది. భారత క్షిపణులు ఖచ్చితత్వంతో దాడి చేయడం, పాకిస్తాన్ వైమానిక స్థావరాన్ని దేనినైతే చూసుకొని పాకిస్తాన్ ఎంతో గర్విస్తోందో దానిని మొదటి 3 రోజుల్లో భారత్ ఎంతగా నాశనం చేసిందో కూడా దానికి తెలియదు. కాబట్టి భారత్ దుందుడుకు చర్య తర్వాత మే 10న ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలను తగ్గించాలని పాకిస్తాన్ వేడుకుంది. మధ్యాహ్నం పాకిస్తాన్ సైన్యం మన DGMOను సంప్రదించింది. అప్పటి వరకు మేము పెద్ద ఎత్తున ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేస్తున్నాము, ఉగ్రవాదులను చంపుతున్నాము, పాకిస్తాన్ ఛాతీలో ఉన్న ఉగ్రవాద స్థావరాలను దాడి చేసి శిథిలాలుగా మారుస్తూ ఉన్నాము. కాబట్టి
పాకిస్తాన్ నుండి విజ్ఞప్తి చేసినప్పుడు ఇకపై ఉగ్రవాద కార్యకలాపాలు లేదా సైనిక సాహసం చూపించబడవు, సైనిక స్థావరాలపై ప్రతీకార చర్యలను నిలిపివేస్తామని పాకిస్తాన్ చెప్పినప్పుడు భారత్ కూడా దాని గురించి ఆలోచించింది. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ఏ వైఖరిని అవలంబిస్తుందో అలాగే స్పందిస్తాము. దాడి చేస్తే ప్రతిదాడి చేస్తామని మరోసారి పునరుద్ఘాటిస్తున్నాము. మన 3 భారత సైన్యాలు, మన వైమానిక దళం, మన సైన్యం మరియు మన నౌకాదళం, మన సరిహద్దు భద్రతా దళం BSF, భారత పారామిలిటరీ దళాలు నిరంతరం అప్రమత్తంగా ఉన్నాయి. సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్ దాడి తర్వాత ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశ విధానం. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదంపై పోరాటంలో కొత్త పంథాను గీసింది. మొదటిది, భారతదేశంపై ఉగ్రదాడి జరిగితే మొహం పగిలిపోయేలా దీటైన సమాధానం ఇస్తాము, మాదైన శైలిలో ప్రతిస్పందిస్తాము. ఉగ్రవాదులు పుట్టే ప్రతి దేశానికి వెళ్లి కఠిన చర్యలు తీసుకుంటాం. రెండవది, భారతదేశం మరి ఏ ఇతర బ్లాక్మెయిల్ జరిగినా సహించదు, కఠిన చర్యలు తీసుకుంటాము. మూడవది, ప్రభుత్వ ఉగ్రవాద పోషకులకు, ఉగ్రవాద యజమానులను విడివిడిగా చూడకూడదు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా హతమైన ఉగ్రవాదులకు వీడ్కోలు పలికేందుకు పాకిస్తాన్ సైన్యానికి చెందిన ఉన్నతాధికారులు సమావేశమైనప్పుడు పాకిస్తాన్లోని అసహ్యకరమైన సత్యాన్ని ప్రపంచం చూసింది. పాకిస్తాన్ ఉగ్రవాదానికి స్పాన్సర్ చేస్తోంది అనడానికి ఇది పెద్ద ఆధారం. మిత్రులారా, ఏ ముప్పు నుంచైనా మిమ్మల్ని రక్షించడానికి మేము నిరంతరం నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటున్నాము. యుద్ధ భూమిలో ప్రతిసారి మేము పాకిస్తాన్ను దుమ్ముదులిపేశాం మరియు ఈసారి ఆపరేషన్ సింధూర్ ఒక కొత్త కోణాన్ని జోడించింది. మేము ఎడారి మరియు పర్వతాలలో మా సామర్థ్యాన్ని ప్రదర్శించాము మరియు న్యూ ఏజ్ వార్ఫేర్లో కూడా మా ఆధిక్యతను నిరూపించుకున్నాము. ఈ ఆపరేషన్ ద్వారా మన మేడ్ ఇన్ ఇండియా యొక్క ప్రామాణికతని సిద్ధం చేశాము. ఈరోజు ప్రపంచం చూస్తుంది మేడ్ ఇన్ ఇండియా డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ సమయం వచ్చిందని. మిత్రులారా, మనందరం అన్ని రకాల ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా ఉండాలి. మన ఐక్యత మన అతిపెద్ద బలం. ఖచ్చితంగా ఈ యుగం యుద్ధం కోసం కాదు, కానీ ఈ యుగం ఉగ్రవాదం కోసం కూడా కాదు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్, మెరుగైన ప్రపంచానికి హామీ. మిత్రులారా, పాకిస్తాన్ సైన్యం, పాకిస్తాన్ ప్రభుత్వం ఎలాగైతే మీరు ఉగ్రవాదులకు ఆహారం మరియు నీరు ఇచ్చి పెంచి పోషిస్తున్నారో అదే పాకిస్తాన్ను ఒకరోజు సమాప్తం చేస్తుంది. పాకిస్తాన్ను కాపాడాలంటే అది దాని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను తుడిచిపెట్టాలి. ఇది కాకుండా శాంతికి ఇతర మార్గం లేదు. భారతదేశ వైఖరి చాలా స్పష్టంగా ఉంది. ఉగ్రవాదం మరియు వాణిజ్యం కలిసి వెళ్ళలేవు. నీరు మరియు రక్తం కూడా కలిసి ప్రవహించలేవు. పాకిస్తాన్తో చర్చ జరిగితే అది ఉగ్రవాదంపై మాత్రమే ఉంటుందని ఈరోజు ప్రపంచ సమాజానికి చెబుతాము. పాకిస్తాన్తో చర్చలు జరిగితే అది ఆక్రమిత కాశ్మీర్ POK పైనే ఉంటుంది. ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు బుద్ధ పూర్ణిమ. బుద్ధ భగవానుడు మనకు శాంతి మార్గాన్ని చూపించాడు. శాంతి మార్గం కూడా శక్తి ద్వారా మాత్రమే వెళ్తుంది. మానవాళి శాంతి మరియు శ్రేయస్సు వైపు కదులుతుంది. ప్రతి భారతీయుడు శాంతి మరియు శ్రేయస్సు వైపు కదలడానికి, తద్వారా అభివృద్ధి చెందిన భారతదేశం కల నెరవేరడానికి భారతదేశం శక్తివంతంగా ఉండటం చాలా ముఖ్యం మరియు అవసరమైనప్పుడు ఈ శక్తిని ఉపయోగించడం కూడా అవసరం. గత కొన్ని రోజులుగా భారతదేశం దీనినే చేసింది. మేము మరోసారి భారత సైన్యానికి మరియు సాయుధ దళాలకు సాల్యూట్ చేస్తున్నాను. భారతీయులందరి ధైర్యానికి, ప్రతి భారతీయుడి సంఘీభావ ప్రయాణానికి నమస్కరిస్తున్నాను. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై.